రేవంత్ రెడ్డి ధమ్కీలు. ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తారా? ప్రభుత్వం ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సర్కారు. రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇక మీరంతా ఉద్ధరించిర్రు, మీరంతా చేసిండ్రు, అప్పుడు జరిగిన తప్పిదాలేంది, అప్పుడు ఏమేమి పథకాలని చెప్పి ఏమేమి ఇచ్చిండ్రు, ఇంకా ఏం పెండింగ్లు ఉండే అవి కూడా మాకు యాదుకున్నాయి. బీఆర్ఎస్ జేని కూడా యాదుకున్నాయి, ఏవి కూడా గుర్తులేక కాదు. అసలు మీరే చక్కగా చేసి ఉంటే, మీరే ₹1,00,000 రుణమాఫీ పర్ఫెక్ట్గా చేసి ఉంటే ఈ దరిద్రమే ఉండకపో. మాకు ఫస్ట్ అనాలంటే మిమ్మల్ని అనాలి, లెక్కకైతే బీఆర్ఎస్ వాళ్ళని అనాలి. తెలంగాణ సాధించుకున్నాక మీరు చెప్పిందేంది? మీరు దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, ఇవన్నీ పక్కకు పెట్టుర్రి. రైతులకు రైతు బంధు అవి ఇవి ఇచ్చేసి మరి రుణమాఫీ ఎందుకు చేయకపోతే చేస్తామని మేనిఫెస్టోలో ఉంది కదా. మీరు చేయకపోవడం వల్లనే కదా వీళ్ళని తెచ్చుకుంది. మీరు రుణమాఫీ చేయాల్సి ఉండే కదా, మీ మేనిఫెస్టోలో ఉంది కదా. మరి అది ₹1,00,000 రుణమాఫీ అందరికి ఎందుకు కాలేదు? అప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. మళ్ళీ 500 రోజులలో వస్తుందంటే రాజోడో రాకాశోడో 500 రోజులకి. కాకపోతే అప్పుడు చేసిన మంచిని యాద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చేసినోడు ఇంకా దరిద్రంగా చేస్తున్నాడు కాబట్టి. అంతకంటే గొప్ప ఉద్ధరించిందేం లేదు. బీఆర్ఎస్ పాలన బ్రహ్మాండమైన పాలన ఏం కాదు, శ్రీకృష్ణదేవరాయల పాలన ఏం కాదు. కాకపోతే కొంత ప్రజారంజక పాలన అందించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకా దరిద్రం చేస్తారు కాబట్టి అది యాదికి వస్తుంది అంతే. అప్పుడు కూడా మస్తు నడిచినాయి. అప్పుడు ఆ కమిషన్లు, ఆ కథలు, ఆ లెక్కలు, ఎమ్మెల్యేల ఆగడాలు అన్ని చూసినాం మనం. అప్పటి మంత్రుల ఏషాలు అందరి అన్ని చూసినాం కదా. కాబట్టి నేను అనేది ఇలా వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని చెప్తలే. వీళ్ళు చిన్నగా ఇంకా దరిద్రంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకంటే వాళ్ళు బెటర్ అని అనిపిస్తోంది. ఇప్పుడు వేసుకున్నాడు ఇంకా తంతున్నాడు ఇంకా గుద్దుతున్నాడు కాబట్టి అరే వీనికంటే వాడే నయం ఉండే అనే కాడికి వచ్చింది. వాడు దరిద్రుడే కానీ వీనికంటే వాడు నయం అని అట్లా ఇది కంపేర్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అయితే ఈయన చెప్తా ఉన్నాడు ఇక పథకాలు రద్దు చేస్తానని ఎగిరెగిరి పడితే ప్రజలు పెట్టే వాదలకు మీ ప్రభుత్వం ఆగమయ్యే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. ఇది చైతన్యవంతమైన తెలంగాణను సూచించారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను గతంలో చాలా మందిని చూసామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి రహమత్ నగర్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత్తో కలిసి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి ముఖ్యమంత్రి 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఇగో గీ మాటలే అక్కర్లేదు, గీ మాటలు ఏం అవసరం, తిరుగుతారు, వాళ్ళకి హక్కు ఉంది, బరాబర్ ఉన్నది. అన్న ఏంది నీ టోన్ మారింది, నీ స్వరం మార్చినావు, స్వరం మారలే టోన్ మారలే. ఎందుకంటే వీళ్ళే యాడ్ చేసినప్పుడు వీళ్ళే కూడా యాడ్ చేయాలి. మీకు గుర్తుంది ఆ మునుగోడులో ఏం చేసిర్రు? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపి అనేది మొత్తం 100 మంది ఆనే పనిచేసారు. 100 మంది ఎమ్మెల్యేలు ఆనే ఉండే, అప్పుడు మొత్తం ఆనే ఉండే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నోడు లేనోడు, లేచినోడు లేవనోడు, బక్కోడు దొడ్డోడు అనుకుంటా అంతకంతా ఆనే ఉన్నారు. మునుగోడులనే రాజగోపాల్ రెడ్డిని ఒక్కని ఓడగొట్టడానికి మొత్తం పోయి ఆనే ఉన్నారు. ఏం చేసిర్రు? ఏం మెజారిటీ వచ్చింది? ఏం సాధించారు? అట్లా ఉంటుంది. ఉప ఎన్నిక అన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం ఆ ఛాన్స్ తీసుకుంటుంది. మీరు గీ మాట అంటే మళ్ళీ ఆ మాటే అది వస్తుంది. అది కాదు చెప్పాల్సింది. మీరు చేసిన పనులు చెప్పండి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేం చేసినాం, ఇలా మీరు చెయ్యంది ఏందని అవిటి గురించి కంపేర్ చేయాలి తప్ప ఒక్క ఆమెను ఓడగొట్టడానికి 10 మంది 20 మంది అంటే డెఫినెట్గా వస్తారు. వచ్చినోడిని మేమేమనాలో మేము అంటాం. ఎందుకంటే ప్రజలుగా, జర్నలిస్టులుగా, మీడియా ఛానల్గా మేము అంటాం. కానీ మీరు చేసి మీరే అంటే మిమ్మల్ని కూడా అంటాం. అట్లా మీరు కూడా చేసిరు కదా, మరి అప్పుడు మీ పని కూడా అదే ఉండే కదా. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇక ఇంతమంది వస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మికులు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరని చెప్పారు. గ్యారంటీలు అమలు చేయకుంటే గల్లాపట్టి నిలదీస్తారని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? స్పెషల్ ఉర్దూ డిఎస్సీ నిర్వహిస్తామన్నారు, ఏమైందో నిలదీశారు. కేవలం 5 ఏళ్ల కోసమే రేవంత్ రెడ్డిని గెలిపించారని. ఇది మొత్తం మైనారిటీ ఓట్ల చుట్టే తిరుగుతుంది రాజకీయం మొత్తం. మీరు చూసిరా? మిగతా వాళ్ళంతా క్లారిటీగా ఉన్నట్టు, ఓన్లీ మైనారిటీల ఓట్లే ముఖ్యమైనట్టు ఇలా చూసిరు కదా. అంటే మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికి ఇన్ని కథలు పడుతురు. ఒక ఆయన మంత్రి పదవి ఇస్తాడు, ఇంకొక ఆయన మేము చేసింది గివ్వి అని చెప్తాడు, మళ్ళీ ఇంకా చేయాల్సిన ఎందుకు చేయలేడని అడుగుతాడు. ఎట్లు చూడరు, ఒక్క మైనారిటీల చుట్టూ ఇంత కథ నడుస్తూ ఉంది. ఈ మధ్యలో బీజేపీ కనేపిస్తలేదు ఆడ. అయితే ఇచ్చారా అంటూ సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని చెప్పారు. కేవలం 500 రోజుల సమయం ఉందని, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని జోసెన్ చెప్పారు. అది మేము చూసుకుంటాం, జనాలు చూసుకుంటారు, మేము చెప్పేస్తాం. అప్పటికి జనాలకు అర్థమైపోతుంది ఎవరిని గెలిపించుకోవాలని. బీజేపీ ఉండొచ్చు, ఇండిపెండెన్స్ ఉండొచ్చు, బీఎస్పీ ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీ పెట్టొచ్చు, కవితక్కని పెట్టుకోవచ్చు, ఎవరైనా గెలిపించుకోవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. కాకపోతే మేమే వస్తామన్నంత గ్యారంటీ అంటే ఏంటంటే పాతోడు మంచిగుండే అని కొత్త అంటే ఇప్పుడు ఈయన చూసినాక అర్థమవుతుందని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. సో 50 రోజుల 500 రోజుల సమయం ఉందని, ఆ తర్వాత అధికారంలోకి రాబోతుందని జోసెన్ చెప్పారు. కేసీఆర్ తిరిగి సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అయితే స్టేడియం కట్టి గోపీనాథ్ పేరు పెడదాం, ఇక అన్నీ ఇట్లానే ఉంటాయి. ఇక ఇప్పుడు అన్ని ఇస్తారు పాపం. ఉప ఎన్నికలంటే అన్నీ వస్తాయి. అంతకంటే ముందు అలా దేకినోడే ఉండడు.
వాళ్ళని చూసినోడే ఉండడు. వాళ్ళకేమైనా వచ్చినాయా రాలేవా, వాళ్ళకేమైనా ఇద్దామా ఆలోచన ఉండదు. ఇక కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధం, ప్రజలను బెదిరించే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారని, ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు కానీ ఆయన మాత్రం బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. హామీలు అమలు చేయకపోగా అన్ని బంద్ చేస్తామని ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. పదవి ఇచ్చిందే ప్రజలని అది మర్చిపోయి రేవంత్ రాజులా ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మకర్త అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడుస్తుంటే డ్రామా అంటున్న కాంగ్రెస్ కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఉచిత బస్సు పేరుతో భార్య డబ్బులను భర్త నుంచి వసూలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ నాశనం చేశారని, ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇల్లు కూలగొడుతున్నారని ఆరోపించారు. హైడ్రా బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఈయన చెప్తున్నాడు. అయితే నిజంగా ఫ్రీ బస్సులు మాత్రం గ్రామాలల్లో సరే అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి పక్కకు పెడదాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ అయితే ఎన్నికలు ఉన్నాయి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పేదలు బస్సు ప్రయాణాలు చేస్తే మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం, ఓకే బ్రహ్మాండం, దాన్ని ఇవ్వడం మేము కాదంటలేము. మహిళలకు రాంగ మేమెద్దు కట్టడం, ఇంకా రావాలి ఇంకా ఎక్కువ ఇవ్వాలంటాం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మరి మహిళల దగ్గర తీసుకుంటలేవు, ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణం చేపిస్తున్నావు. మరి అదే ఇంట్లో ఉన్నటువంటి పురుషునికి 50% పెంచినావు కదా. అరే 20 రూపాయల టికెట్ ఉన్నటువంటి సిటీ బస్సులా 30 రూపాయలు అయింది కదా. నేను కూడా చెక్ చేయడానికి ఎక్కినా మేడ్చల్ టు బోయిన్పల్లి చూడాలి కదా. అంతకుముందు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 రూపాయలు అయింది. ఎట్లయింది? 50% ఎట్లా హైక్ అయింది? 30 రూపీస్ అయింది. సో ఇట్లాంటప్పుడు జూబ్లీస్లో ఉన్నటువంటి మరి పురుష ఓటర్లు అంటే మొగోళ్ళు మీరు మళ్ళీ యాడ్ చేసుకుంటలేరా? మా ఇంట్లో ఆమెకు పుణ్యానికి ఇస్తున్నావు సారు, మరి నాకెందుకు ఇట్లా ముంచుతున్నావు? ఆమె తిరిగేది ఎంత, ఆమె పోయేది ఎంత? నేను తిరిగేది ఎక్కువ ఉంటే నేను డైలీ జాబ్ పోవాలంటే బస్తా పట్టుకొని డబ్బా కట్టుకొని పోతా, నాకు 20 రూపాయల టికెట్ 30 రూపాయలు చేసినావు, నా పరిస్థితి ఏందని అంటే ఆయనకి ఏం సమాధానం చెప్తాను? ఎవరికి పెంచి ఎవరికి తగ్గించినావు, ఎవరికి ఏం లాభం చేసినావు? నువ్వు నిజంగానే ఆ టికెట్ రేట్ అంతే ఉండుంటాయి, లెక్కకైతే తగ్గియాలి. ఇంకా మొగోళ్ళకు కూడా 50% పెట్టేది ఉండే, తగ్గలేదు. అదే రేటు కంటిన్యూ చేసి మహిళలకు ఫ్రీగా ఇచ్చి ఉంటే నిజంగా కొంత బాగానే ఉంది అనుకుంటున్నాం. నువ్వు దోసుకుంటున్నావు కదా 50% పాపులేషన్ ఉన్నటువంటి పురుష ప్రయాణికుల దగ్గర నువ్వు తీసుకుంటున్నావు కదా, ఇంకేం మిగిలిచ్చినావు? బరాబరి నడుస్తుంది కదా. మీరు అనుకున్న ఆదాయం వచ్చేసింది కదా, ఇంకేం మిగిలింది?